ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే ఉంది కదా, జస్ట్ అట్లా పొలం దగ్గరికి వచ్చినాం. 3 days అవుతుంది పొలం దగ్గరికి రాక. అంతా తిరిగి చూసినాం, బాగానే ఉంది. మన చివరి కోట మందు చల్లడం కూడా అయిపోయింది, యూరియా. బట్ ఈసారి రైతులకు యూరియా వల్ల మాత్రం బాగా ఇబ్బంది అయింది. ఈ ఆన్లైన్ విధానం తేవడం మంచి పద్ధతి అయినప్పటికీ కూడా కొంచెం అవైలబిలిటీ పెంచితే బాగుండేది. మన దగ్గర పరిస్థితి ఎట్లా ఉందంటే, తాగి చెడిపోయే మందు మాత్రం ఎక్కడ పడితే అక్కడ హైవేల మీద, స్కూళ్ళ దగ్గర కూడా దొరుకుతుంది. అవసరమైతే హోమ్ డెలివరీ కూడా చేసే పరిస్థితి వస్తుంది. బట్ పొలానికి చల్లుకునే మందు మాత్రం వరి పండించే రైతులకు చాలా ఇబ్బంది అయిపోయింది ఈసారి. దీనిపైన ప్రభుత్వాలు ఏం సమాధానం చెప్తాయో. సో ఓకే, యూరియాని కంట్రోల్ చేసి మనం న్యాచురల్ పద్ధతిలో పెంచుదాం, భూసారాన్ని పెంచుదాం అని అంటే కనుక బయట పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ మీద మీ కంట్రోల్ ఏందో గవర్నమెంట్ చెప్పాలి రైతులకు. ఇంకో విషయం, రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే, మనం పండించి, మనం కష్టపడి, మనం పెట్టుబడి పెట్టి, మన భూమిలో మనం పండించి రైతులము అన్నం పెట్టే మనము అమ్ముకోవడానికి వీళ్ళని బతిమలాడే పరిస్థితి. మద్దతు ధర పెంచండి. ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళు పండించిన, వాళ్ళు తయారు చేసిన వస్తువుకు వాళ్ళే ధర నిర్ణయించుకుంటారు. బట్ ఒక్క రైతుల విషయంలో మాత్రం వాళ్ళు పండించిన పంటకు వేరెవరో ధర నిర్ణయించి మద్దతు ధరలు ఇచ్చి వాళ్ళు ఏదో మనకు బిచ్చమేసిన లాగా పరిస్థితి ఉంటుంది. అది ఎందుకో అర్థం కాదు. ప్రతి దాంట్లో వాళ్ళు తయారు చేసిన వస్తువునైనప్పటికీ ఏదైనా కానీ వాళ్ళ ధరని వారినే నిర్ణయించుకుంటారు. పెద్ద పెద్ద కంపెనీ వాడు, ఒక షూ వాడు, ఒక బట్టల వాడు తయారు చేసిన, ఈవెన్ వాడు మందు వాడు కూడా వాడు వేసిన లేబుల్ ప్రైస్ మీదనే మనం అందరం కొనాల్సి వస్తుంది. వాడు 100 వేస్తే 100, 1000 వేస్తే 1000, 1,00,000 వేస్తే 1,00,000. బట్ రైతులు మాత్రం వాళ్ళు పండించిన పంటకు గవర్నమెంట్ రేటు పెడుతుంది, ధర నిర్ణయిస్తుంది. కనీసం మద్దతు ధర అంటుంది. 2,500 ఇస్తారు, 2,000 ఇస్తారు, 50 పెంచి మీకు చలో మీరు పండుగ చేసుకోండి అంటారు. సో ఇట్లాంటి పరిస్థితి ఎందుకు? మనము డిమాండ్ లేని పంటను పండించడం వలన, లేకపోతే మనం పంట మార్పిడి చేసే విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందా? ఓకే, డిమాండ్ లేని వస్తువుని పండిస్తున్నాం అంటే కనుక బియ్యం ధర అంత పెరగాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు బియ్యం ధర పెరుగుతుందని కొనేవాళ్ళు 4,000 క్వింటాలు, 5,000 క్వింటాలు అవుతుంది అంటున్నారు. మరి దాని ధరన్నా తగ్గాలి కదా, అది తగ్గట్లేదు. వస్తువుల ధరలు మాత్రం పెరుగుతున్నాయి, రైతుల మద్దతు ధర మాత్రం అంతే ఉంటుంది.